అమ్మా ఈరోజు నీ రిజల్ట్ కదా ఒకసారి చెక్ చేయి. చూస్తున్నాను నాన్నగారు పాస్ అయిపోయి కదా నాకు తెలుసు నువ్వు నా బంగారు తల్లివి. నీకోసం స్కూటీ కొన్నానమ్మా. రేపటి నుంచి నువ్వు ఈ స్కూటీ మీదే కాలేజీకి వెళ్ళాలి. ఫెయిల్ అయిపో నాన్నగారు. పర్వాలేదు తల్లి, ఈరోజు ఫెయిల్ అయ్యావు, రేపు పాస్ అవుతావు. అయినా సరే నువ్వు రోజు కాలేజ్కి స్కూటీ మీదే వెళ్ళాలి. నాన్నగారు పిలిచారంట. ఈరోజు నీ రిజల్ట్ కదా ఒకసారి చెక్ చేయి. నాన్నగారు ఫెయిల్ అయిపోయి కదా. ఫెయిల్ అయిపోతావురా, నాకు తెలుసు నీ సంగతే. నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయి ఉంటావు. కాదు నాన్నగారు, పాస్ అయ్యానండి. నీదేనా ఐడి? నీది కాకదేమో, ఎవరిదైనా చూస్తున్నామో చూడు ఒకసారి. లేదండి, పాస్ అయ్యాను. అదైతే డౌటే. అంటే ఇప్పుడు నేను పాస్ అయినందుకు నాకు గిఫ్ట్ తెచ్చారు కదా మీరు, సర్ప్రైజా? అంటే నేను ఎలాగో ఫెయిల్ అయితే దిగుతానని తెలిసి నాకు గేదెలు కొనేసారు ఆల్రెడీ ముందే. నా మీద మీకు అసలు నమ్మకమే లేదు. ఇది నీకు కాదురా, అన్నయ్యకి. ఓహో అన్నయ్యకా? సర్లే, స్వీట్ అయినా తింటాను. తింటా, స్వీటే కదా చెప్తున్నావా? పాస్ అయ్యాను కదా. నీ ప్యాంట్ సరిపోద్ది అనుకున్నాను రా.